వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కర్నూలు నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పూల రవీందర్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా స్టూడియోకి వచ్చారు. రామచంద్ర గారు బీజేపీ ఎమ్మెల్సీ స్టూడియోకి వచ్చారు. ఇక కొలనుకొండ శివాజీ ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజ్యాంగం పైన నిన్న లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా లోక్సభలో అసహనం మొదటిసారిగా రెండు పార్టీల్లో కనిపించిందా, లేకపోతే రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని ఎలా వినియోగిస్తున్నాం, అది దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవుతుందా అనే దానిపైన అధికార పక్షం పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో ఈ రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాజ్యాంగంపై విశ్వాసం లేని వారు నిబద్ధతపై చర్చించడం పెద్ద జోక్ అంటూ సోనియా ఎద్దేవా చేశారు. ముందుగా ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. రామచంద్ర గారు, ఈ లౌకికవాదం అనే పదాన్ని బాగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి బీజేపీ అంటే అసలు రాజ్యాంగ నియమ నిబంధనలపైన పెద్దగా నమ్మకం లేని వారు కూడా దీని గురించి పెద్దగా చర్చలో పాల్గొనడం కానీ మాట్లాడడం కానీ పెద్ద జోక్ అని కాంగ్రెస్ పెద్ద ఎత్తున కామెంట్ చేసింది. వాస్తవంగా ఇవాళ రాజ్యాంగ వారోత్సవాల సందర్భంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలపైన భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కానీ దాని జోక్ అనడం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పడమే పెద్ద జోకు. ఎందుకంటే రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకు ఎంతవరకు వారికి ఆదరణ కానీ నమ్మకం కానీ ఉన్నదనే విషయాన్ని గతంలో 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడే తెలిసింది వీళ్ళకి రాజ్యాంగం మీద ఎంత నమ్మకం ఉందని. ఒకటి. రెండోది, రాజ్యాంగ సంస్థలో ఉన్నటువంటి గవర్నర్ పదవులు కానీ స్పీకర్ పదవులు కానీ రకరకాలైన గవర్నర్ రాజ్యాంగ పద్ధతిలో ఉన్న పదవుల్ని మిస్యూజ్ చేసింది కూడా, దాన్ని దుర్వినియోగం చేసుకుంది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఇదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరణ చేసి వారికి సూటబుల్గా చేసినటువంటి ఒక ప్రయత్నాలు కూడా చేసినటువంటి. సో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక ఏదైతే రాజ్యాంగం ఉందో దాని రూపాన్ని దాని యొక్క అంశాన్ని కూడా మారుస్తూ వచ్చి దాన్ని ఒక భారతదేశంలో ఈ సెక్యులరిజం అనే పదాన్ని కూడా చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు. సెక్యులరిజం అంటే ఏంది? రిలీజియన్కు ఒక గవర్నమెంట్కు ఒక డిస్టింక్షన్ ఉండాలి. ఏ గవర్నమెంట్ కూడా ఏ ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రజల్లో మతం ఉండొచ్చు కానీ ఒక ప్రభుత్వానికి మతం ఉండరాదు అనేటువంటి విషయాలు. ప్రభుత్వానికి మతం ఉంటే దాన్ని థియోక్రసీ అంటాము. ఆ లేనిదే సెక్యులరిజం, డెమోక్రసీ. మనకు ఆ సెక్యులరిజం అన్నంత మాత్రాన కేవలము ఒక మెజారిటీ కమ్యూనిటీకు జరుగుతున్న అన్యాయం మాట్లాడితే ఆ సెక్యులరిజం విరుద్ధం కాదు. ఈరోజు కాశ్మీర్లో కానివ్వండి, అస్సాంలో కానివ్వండి, లేకుంటే దేశంలో అనేక పార్ట్స్లో చాలామంది ఈ యొక్క మెజారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తుల్ని కాశ్మీర్ పండితుల్ని ఊచకోసి పంపిస్తే దాని మీద మాట్లాడితే అది సెక్యులరిజం విరుద్ధంగా కాదు. రోహింగ్యా నుంచి ముస్లిమ్స్ బర్మా నుంచో లేకుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ముస్లిమ్స్ ఈరోజు అస్సాంలో కానీ కలకట్టాలో కానీ అక్కడ కానీ సెటిలర్స్ ఉండి ఈ దేశంలో రేషన్ కార్డు తీసుకొని ఓటర్లు నమోది దాన్ని వ్యతిరేకిస్తే సెక్యులరిజం వ్యతిరేకం కాదు. ఈరోజు టెంపుల్స్ని కూలగొడుతూ ఉంటే దాని మీద మాట్లాడితే సెక్యులరిజం విరుద్ధం కాదు. సో కాబట్టి ఏంటంటే ఈ మెజారిటీ బ్యాషింగు, మైనారిటీ అపీజ్మెంటు ఇదే సెక్యులరిజం అంటే అది మనం దానికి ఏం చేయలేము. అంటే వాస్తవంగా ఈ అంశాన్ని విపులంగా చెప్పడంలో కానీ లేకపోతే ప్రజలకు చేరవడంలో కానీ వైఫల్యం జరుగుతుందంటారా, లేకపోతే దాన్ని అర్థం చేసుకున్న కోణంలోనే తప్పులు జరుగుతున్నాయంటారా? తప్పకుండా దీన్ని రాజకీయ సెక్యులరిజం పదాన్ని ఓటు బ్యాంక్ పాలిటిక్స్తో ముడిపెట్టినందుకు ఈరోజు ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది. దాంట్లో కొంతమంది మేధావులు బీజేపీ ఒక ఐడియాలజీకు, ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతానికి వ్యతిరేకం ఉన్నటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ సెక్యులరిజం అనే పదాన్ని తీసుకువచ్చి ఒక యాంటీ సెక్యులర్ గవర్నమెంట్ అనో యాంటీ సెక్యులర్ పర్సన్స్ అని చెప్తా ఉన్నారు. అంటే సెక్యులరిజం అంటే ఏంది అంటే మెజారిటీ బ్యాషింగ్, మైనారిటీ అపీస్మెంటే సెక్యులరిజమా? ఈరోజు రిలీజియన్ ఉండకూడదు ఒక ప్రభుత్వానికి అనేది మనం నమ్ముతాము. ఈ దేశంలో ఉన్న అన్ని ఒక మతాలకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఈక్వాలిటీలో చూడాలనేటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు రాజ్యాంగం చెప్తుంది, మనం కూడా చెప్తా ఉన్నాం. దాన్ని ఈరోజు తీసుకువచ్చి మీరు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడదు, వీళ్ళ గురించి మాట్లాడదు అనేటువంటి ఒక విషయాన్ని తీసుకువచ్చి ఈరోజు సెక్యులరిజం మీద పెద్ద డిబేటు, గతంలో కూడా డిబేట్ వచ్చింది, ఈరోజు మళ్ళీ దాన్ని తెర మీద తీసుకువచ్చి వాట్ ఈజ్ సెక్యులరిజం అనే డిబేట్ తీసుకొస్తే నేను ఈరోజు అడుగుతాను, ఇదే మేధావుని అడుగుతా ఉన్నాను, మెజారిటీకి జరుగుతున్న అన్యాయాన్ని ఒకవేళ ఎవరైనా మాట్లాడితే దాన్ని మీరు సెక్యులరిజం యాంటీ అంటారా? లేకుంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్తో పడి ఉండేది అపీజ్మెంట్ పాలసీ చేస్తూ మైనారిటీస్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని మనం సెక్యులరిజం అంటామా? వాట్ ఈజ్ సెక్యులరిజం? ఈరోజు ప్రశ్న ఉన్నది. డెఫినెట్గా పార్లమెంట్లో 64 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం పెట్టిన తర్వాత కూడా ఈ సెక్యులరిజం మీద ఈరోజు వివాదం జరుగుతూ ఉంటే, డిబేట్ జరుగుతూ ఉంటే వీ విల్ వెల్కమ్ ఇట్.
లెట్ ది పీపుల్ నో వాట్ ఈస్ సెక్యులరిజం. ఓకే. శివాజీ గారు, ఈ రాజ్యాంగ వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ లౌకికవాదం అనే పదంపై చర్చ జరుగుతుంది. ఈ పదాన్ని చాలా దుర్వినియోగం చేశారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ఉద్దేశించి పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు రాజ్నాథ్ సింగ్. అదే సమయంలో కాంగ్రెస్ కూడా కామెంట్లు చేసింది. వాస్తవంగా లౌకికవాదం అనే పదం దుర్వినియోగం అవుతుందా, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడంలో కానీ దాన్ని అమలు చేయడంలో కానీ దేశంలో ఉన్న సహృద్భావ వాతావరణాన్ని కాస్త భంగపరచడంలో కానీ ఇతరత్ర కొన్ని శక్తుల ప్రేరేపితం వల్ల ఈ వాదనకు ఆస్కారం వచ్చిందంటారా? లౌకికవాదం అనే దాన్ని ఈరోజు బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ప్రమాదంలో పడింది. బాబ్రీ మసీదు నుంచి నిన్న న్యూఢిల్లీ పక్కన ఉన్న మహమ్మద్ ఆక్లక్ పశుమాంసం తిన్నాడు అనే దగ్గర నుంచి వివిధ వర్గాల యొక్క మత విశ్వాసాలని, సెంటిమెంట్ని, ఆహార అలవాట్లని అన్నీ నియంత్రించడం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరమత సహనానికానికి, భిన్నాభిప్రాయానికి కానీ కూడా ప్రమాదం వాటిల్తుందని చెప్పినా కూడా దాదాపు 4 రోజుల పాటు ప్రధానమంత్రి గారు ఈ విషయంలో వ్యూహాత్మకంగా మౌనం పాటించడం జరిగింది. అదే సమయంలో రాష్ట్రపతి గారు 3 సార్లు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అందరూ సహనశీలతో ఉండండి, ఇంటాలరెన్స్ పనికిరాదని చెప్తా ఉన్నారు. ఈరోజు లౌకికవాదం అనేది పార్లమెంట్లో మాకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశంలో అనేక సందర్భాల్లో బీజేపీ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 2000 ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. మీరట్లో కానీ ఇంకోసారి కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక విధంగా మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టి మైనారిటీలను బూచిగా చూపించి తద్వారా ఓట్ బ్యాంక్ రాజకీయాల ద్వారా లబ్ధి పొందింది బీజేపీ అని, ఇందులో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలతో సహా మేధావులు ఎవరో కూడా శంకించలేరని, లౌకికవాదానికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పడం ఈ దేశ ప్రజల్ని చాలా ఆనంద ఆశ్చర్యాలతో ముంచింది. ఎందుకంటే మాకు మాత్రమే చిత్తశుద్ధి ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల మీద, ఈ అసహనం మీద ఎటువంటి కేసులు పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, కల్బుర్గి, పన్సారే, పాండే తదితర విషయాల్లో బీజేపీ వైఖరి ఏంటో, దాని మిత్రపక్షాల వైఖరి ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదో లౌకికవాదం అని చెప్పి మాట్లాడటం, లౌకికవాదంతో పాటు అనేక అంశాలు, సామాజిక న్యాయం అనే అంశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా మైనారిటీ వర్గాలు కానీ, భిన్న కులాలకు సంబంధించిన వ్యక్తులను కానీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు అవసరం లేదని ఒకసారి, రిజర్వేషన్లు కాపాడుతామని ఒకసారి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆ రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ లౌకికవాదం ప్రమాదంలో పడుతున్న విషయం జగద్విదితం. ఓకే శివాజీ గారు. మోహన్ రెడ్డి గారు, ఈ రాజ్యాంగ వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈరోజు పార్లమెంట్లో రాజ్యాంగ వారోత్సవాల సందర్భంగా ఈ రాజ్యాంగం మీద చర్చలో భాగంగా లౌకికవాదం గురించి చర్చ రావడం జరిగింది. పార్లమెంట్లో లౌకికవాదం మీద చర్చ మొదలు కాలేదు, వారోత్సవాల సందర్భంగా మొదలైంది. చాలా సంతోషం ఏదైనా కానీ. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు అసహనం అనేటువంటిది వచ్చేసి ఇది ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ వస్తుందనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న అమీర్ ఖాన్ గారి భార్య, ఒక మంచి ఫేమస్ సినిమా యాక్టర్ మిస్సెస్, ఈ దేశంలో ఉండవద్దు, వేరే దేశానికి పోదామనేటువంటి అభద్రతా భావం ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎంతోమంది మేధావులు, ఒక మైనార్టీలనే కాదు, హిందువులు కానీ ఇతర మేధావులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళు మనోవేదన చెంది వాళ్ళకు వచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడు దేశంలో లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. ఈరోజు ఇది అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా, అంటే ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నది, అప్పుడు ఇంత అసహనం అనేది కానీ ఇటువంటి పరిస్థితులు కనపడడం లేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మరి ఎందుకు వస్తున్నాయనేది పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈరోజు భారతదేశంలో అభద్రతా భావం ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది ఏదైనా సరే ఒక మైనారిటీకి సంబంధించినది కానీ ఏదైనా ఒక మీటింగ్ పోయి వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది చాలా అమానుషం. రెండోది, సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
మొన్న బీహార్ ఎలక్షన్లలో ఇక్కడ బీజేపీ పార్టీ ఓడిపోతే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకొని పండగ చేసుకుంటారనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్. అంటే ఈ దేశ ప్రజలను విడగొట్టాలనేటువంటి ఆలోచనలు ఉన్నారా? ఇది లౌకిక దేశం, డెమోక్రటిక్ కంట్రీ. ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఇంత గౌరవం ఉందంటే ఇన్ని భిన్న భాషలు, భిన్న మతాలు, ఇన్ని రకాలుగా భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నారు. అంటే ఒక తాటి మీద ప్రజలు నడుస్తున్నారు. రాజకీయాల కోసం ప్రజలను వేరు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతకుముందు మోడీ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈరోజు మేము చెప్పేది కాదు, బాంబే ట్రైన్ సంఘటన జరిగినప్పుడు మోడీని ఆంధ్ర రాష్ట్రంలోకి మేము రానియమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సంఘటన కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘటన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సంయమనం పాటించి ఈ పరిస్థితిని లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశ భద్రతకు చాలా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్ రవీంద్ర గారు, ఈ రాజ్యాంగ సంబంధంగా అనేక చర్చ జరుగుతున్న సందర్భంలో లౌకికవాదంతో పాటుగా సవరణలు చేయొచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక ఉద్దేశాలను మార్చడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న భావన కూడా పెద్ద ఎత్తున వ్యక్తమైంది. కొత్తగా 6.5 దశాబ్దాల తర్వాత లౌకికవాదం గురించి ఈరోజు ఏందో మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం, రాజ్యాంగంలో లౌకికవాదం అనేది ఈ మధ్యకాలంలో సవరణ చేసినాం అన్నట్లుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు అదే విచిత్రమైన పరిస్థితి. మనది లౌకికవాదంతో కూడినటువంటి ప్రజాస్వామ్య రాజ్యం. దీని సుమారు బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 11 రోజులు శ్రమించి విభిన్న దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక లౌకికవాదంతో కూడినటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు తయారు చేసిండ్రు. కొత్తగా ఈరోజు లౌకికవాదం గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎందుకు దీని మీద ఆలోచన చేసి లౌకికవాదాన్ని ఇప్పుడు తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఆల్రెడీ మనది లౌకికవాదంతో కూడినటువంటి రాజ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న కులాలు మతాలు ఉన్నాయి. లక్షలాది మంది ఫారెన్ టూరిస్టులు మన దేశానికి వచ్చిపోతున్నారు ఎవ్రీ ఇయర్. మరి ఎక్కడ కూడా ప్రపంచంలో అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే ఒక సెల్ ఫోన్ కొరకు కొన్ని ప్రాంతాల్లో హత్యలు జరుగుతున్నాయి. భారతదేశంలో అలాంటి వాతావరణం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం ఉన్నది, ఆ ఉగ్రవాదంతో అప్పుడప్పుడు భారతదేశంలో కూడా జరగవచ్చు. కానీ కొత్తగా ఇక్కడ ఏదో జరుగుతుంది ప్రమాదం అనేటటువంటి ఆలోచనతో ఈరోజు పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అంత అంశమైతే అనిపించట్లే. ఎందుకంటే మన దగ్గర అన్ని కులాలు ఉన్నాయి, మైనార్టీస్ ఉన్నారు. ఈ రాజ్యాంగ వారోత్సవాల సందర్భంగా వివాదాస్పద అంశాలు కాకుండా నిర్మాణాత్మక అంశాలపైన దృష్టి పెట్టి కాస్త సమీక్ష చేసుకుని మంచి చేయాల్సినటువంటి వాస్తవం మీరు చెప్పింది. ఇవాళ కొత్తగా మనం తయారు చేసుకున్న రాజ్యాంగం కాదు. మరి ఈరోజు లౌకికవాదం గురించి చర్చించే ముందు ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి పార్లమెంట్ ముందు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకోండి, CCI పత్తి ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. మరి ఇది నీకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి మద్దతు ధర, దాని గురించి ఆలోచన చేయండి. అదేవిధంగా రైతాంగంతో పాటు బీద ప్రజలు, వీళ్ళని ఎట్లా మనం ఆదుకోవాలి, ఏ విధంగా బిలో పావర్టీ పబ్లిక్ మనం హెల్ప్ చేయగలుగుతాం అనేటటువంటి విషయాల మీద చర్చ ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి చర్చలు ఇప్పుడు ఉన్నాయి. ఏమైనా పొరపాటు జరిగినట్లయితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేవా, అందరూ ఏమైనా వైఫల్యాలు చోటు చేసుకుంటే ఎక్కడ తప్పులు చేస్తారో, ఎంతో అనగారినటువంటి SC ST BC కులాలు ఉన్నాయి. అదేవిధంగా EBC కులాలు ఉన్నాయి, ఆర్థికంగా వెనకబడ్డటువంటి. వాటిని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి? రాజ్యాంగం వాళ్లకు ఎంతవరకు న్యాయం చేస్తున్నది? మన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు వాళ్ళకు అందుతున్నాయి? ఆ వైపు పార్లమెంట్ ఆలోచన చేయాలి. అంతేగాని మనం వీటన్నిటిని పక్కకు పెట్టి కొత్తగా ఏదో లౌకికవాదం గురించి చర్చ అనేది అంతగా అవసరం. రవీంద్ర గారు చెప్పింది 100% కరెక్ట్. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ముఖ్యంగా మనము కేవలం ఒక లౌకికవాదమే కాకుండా ఫెడరల్ స్ఫూర్తి అనేది రాష్ట్రాల్లో ఉండట్లేదు. ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాల విషయంలో అపోహలు ఉన్నాయి. అపోహలను తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వం అది చేస్తారు. చిన్న దాంట్లో అభ్యంతరం మాకేం లేదు, చేయాల్సిన బాధ్యత కూడా మాదే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఈరోజు మోదీ గారి మీద ఎటువంటి ఒక వేరే ఆరోపణ దొరక్క ఏదో అంశాన్ని పట్టుకుని ఏదో వారిని అప్రతిష్ట పాలన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను నాకు గుర్తున్నది, మోదీ గారు ఆ రోజు మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశాన్ని ఉద్దేశించినప్పుడు ఒక మాట మాట్లాడారు. ఈరోజు మనం పోరాడాల్సి ఉంది హిందూస్ ముస్లిమ్స్ మధ్యన పోరాటం కాదు, హిందువులు క్రైస్తవుల మధ్యన కొట్టాడుకోవడం కాదు. ఈరోజు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని సిక్కులు అందరూ కూడా కలిసి పోరాడేది మనము దారిద్ర్యం వ్యతిరేకంగా పోరాడాలి, పవర్టీ అగేన్స్ట్గా పోరాడాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అంటే మాటని మోదీ గారు ఈ ప్రభుత్వం సిద్ధాంతం అదే అని చెప్పడం జరిగింది. ఎక్కడో దాద్రీలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఇంత పెద్ద దేశము ఏదో చోట అనుకోకుండా సంఘటన జరుగుతుంది, దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది వాస్తవమే. కానీ ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ఒక ఉత్తరప్రదేశ్ జరిగినటువంటి మీద అఖిలేష్ యాదవ్ గారు రిపోర్ట్ పంపించారు, మాట్లాడారు. దాని మీద మోదీ గారు నోరిప్పాలంటే ఎట్లయితుందండి? ఇప్పుడు ఎక్కడో చోట జరిగినటువంటి ఒక స్టేట్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ మీద మోదీ గారు నోరిప్పలేదు అనేటువంటి విషయం తీసుకొని వచ్చి ఈరోజు మీ అవార్డు వాపస్ చేస్తున్నానంటే ఇదే అవార్డు వాపస్ చేస్తున్నట్టు అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజు హండ్రెడ్స్ ఆఫ్ సిక్లని ఊతకోసం మీరు ఎందుకు అవార్డు వాపస్ చేయలేదు? పండితులను ఊతకోసినప్పుడు ఎందుకు వాపస్ చేయలేదు? ఈరోజు ఈ దేశంలో ఇదేనా సెక్యులరిజము? హిందువులకు అన్యాయం జరుగుతేనో మీరు మాట్లాడితేనో సెక్యులర్కి విరుద్ధము, లేకుంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడితే అది సెక్యులరిజం అనేది ఇది పెద్ద చర్చ. వారు చెప్పింది కరెక్టే. 64 years తర్వాత కూడా ఈరోజు మనం దీని మీద చర్చ చేస్తున్నాం అంటే మనకు నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రభుత్వానికి అనేక బాధ్యతలు ఉన్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజంతో దేశాన్ని నడిపే అవసరం ఉన్నది. మీరు దాని మీద కోఆపరేట్ చేయండి. మీరు పార్లమెంట్ నడపనియరు, మీరు ఇటువంటి విషయాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అరే మాకు తెలంగాణకి ఇండస్ట్రీస్ లేవు, మాకు అది కావాలి, మీరు దాని మీద అడగండి. డెఫినెట్గా పార్లమెంట్లో మనం దాని మీద చర్చిస్తాం. కానీ పనికిరాని చర్చలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ స్టేట్స్కి వదిలి పెడదాం. మోదీ గారే నోరిప్పాలంటే అది పద్ధతి కాదు. అది కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్ షో కొనసాగుతుంది.